పేర్ని నాని పసుపు చొక్కా వేసుకుని హైదరాబాద్ ఐకియాలో విల్లా కోసం కొన్న విల్లా 50 కోట్లతో కొన్న విల్లా కోసం ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాడా? అంటే పసుపు చొక్కా వేసుకోవటం, ముందు పసుపు చొక్కా వేసుకోవటం గురించి మాట్లాడతాను. నేను 2023లోనే నాకు బోడని రంగుల చొక్కాలని పసుపు రంగు చొక్కా కూడా ఉంది. పసుపు ఏమి తెలుగుదేశం పార్టీ పేటెంట్ కాదు, ఎవరి పేటెంట్ కాదు. నేను 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు స్కిల్ స్కామ్లో, ఆ స్కిల్ స్కామ్ ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో డబ్బుల్ని ఎక్స్చెక్కర్గా ఉన్నటువంటి ఆయన ఏ రకంగా దుర్వినియోగం అవటానికి నిర్ణయాలు తీసుకున్నాడో అదే పసుపు చొక్కా వేసుకుని అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను ఉంచుని మాట్లాడాను. బోళని ప్రెస్ మీట్లు ఇదే కుర్చీలో కూర్చుని అదే పసుపు చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ విధానాలని, వాళ్ళు పాత చేసినటువంటి తప్పుడు పనులని చీల్చి చెండాడటం జరిగింది. సో మొదటిది అది. ఇక రెండోది, రాజపుష్పాలో నేను గనక విల్లా కొనుక్కునేంత సినిమా ఉంటే ఐకియాలో ఫర్నిచర్కి ఎందుకు వెళ్తారు? ఐకియా అనేది మధ్యతరగతి వాళ్ళు వెళ్ళి కొనుక్కునేటువంటి ఫర్నిచరు. ఎట్లా వెళ్తాను? రెండవది, ఇంకోటి కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరైతే నా మీద ఫేక్ వార్తలు, ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వార్తల్ని ప్రచారం చేశారో, తిప్పారో, నేను వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు తెలంగాణ మొత్తంలో లేదా బందర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పేర్ని నాని శ్రీమతి, పేర్ని నాని కొడుకు, పేర్ని నాని అత్తగారు, మాంగారు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద ఏ ఇల్లున్నా మీరు తెచ్చుకోండి, శుభ్రంగా నేను రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను. ఆంధ్ర తెలంగాణలో బందర్ కాకుండా ఇంకెక్కడ నా ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లున్నా, ఇంటి స్థలం ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు కావాలంటే వాళ్ళు బాగా బులపాటం తీర్చుకున్నారు కదా నా గురించి, ఓకే, మొత్తం ఫేక్ న్యూస్ని, నేనేదో విల్లా కొన్నానని, పసుపు చొక్కా వేసుకున్నానని, ఫర్నిచర్ కొన్నానని మీరందరూ రాసి